హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంట్రో వీడియో ఫస్ట్ టైం ఈ వీడియోకి మనం యూస్ చేస్తున్నాం. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే ఒక అండర్ 10,000 లో మనకు ఇప్పుడైతే అవైలబుల్ ఉన్న కొత్త మొబైల్స్ చూసుకుంటే Redmi 9 Prime, Realme C15. సో ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనాలనే కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు ఏ మొబైల్ పర్చేస్ చేసుకోవచ్చు 10,000 లోపు. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం రండి. సో ముందుగా బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిజైన్ చూసినట్లయితే మనకు సో రెండు మొబైల్స్ లోను బ్యాక్ సైడ్ లో ప్లాస్టిక్ బాడీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మేట్ సర్ఫేస్ అయితే మనం బ్యాక్ లో చూసుకోవచ్చు. సో గ్రిప్పింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ మొబైల్స్ అనేది సో మేట్ సర్ఫేస్ ఉన్నందులో మనకు బ్యాక్ కేస్ యూజ్ చేయకుండా మనం హోల్డ్ చేయడానికి మనకి చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇదే ఫ్రంట్ లో చూసుకుంటే రెండు మొబైల్స్ లో మనకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సో చిన్న చిన్న స్క్రాచెస్ డ్యామేజెస్ రాకుండా అయితే మనం చూసుకోవచ్చు. సో కానీ సేఫ్టీ కోసం మీరు ఏదైనా టెంపర్ గ్లాస్ అలాంటిది యూజ్ చేసుకుంటే కొంచెం మంచిగా అయితే ఉంటుంది. సో ఇక బ్యాక్ సైడ్ లో కెమెరా డిజైన్ చూసుకున్నట్లయితే Redmi 9 Prime లో కెమెరా డిజైన్ ఒక సెంటర్ లో పోకో ఎక్స్ట్రా లాగా అయితే ఇచ్చారు. సో ఇదే Realme C15 లో సైడ్ లో స్క్వేర్ షేప్ లో అయితే ఇచ్చారు. సో రెండు మొబైల్స్ లో మనం బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే చూసుకోవచ్చు. ఇదే ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ లో సెల్ఫీ కెమెరా అయితే ఆఫర్ చేశారు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే Redmi 9 Prime లో 6.53 ఇంచ్ IPS LCD డిస్ప్లే తో పాటు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ అయితే మనం చూసుకోవచ్చు. Realme C15 లో 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లే తో పాటు HD ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ మాత్రమే అందులో మనం చూసుకోవచ్చు. ఇది ఒక పెద్ద మైనస్ గా Realme C15 లో అయితే మనం మాట్లాడుకోవచ్చు. Redmi 9 Prime లో రెజల్యూషన్ చూసుకుంటే 1080x2400 వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ Realme C15 లో 720x1600 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ PPI గురించి చూసినట్లయితే సో PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్. సో ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసే పిక్చర్స్ కానీ మనం చూసే వీడియోస్ కానీ కొంచెం క్రిస్పీగా షార్ప్ గా అయితే కనిపిస్తుంది. Realme C15 లో PPI చూసుకుంటే మనకు జస్ట్ 270 PPI డెన్సిటీ మాత్రమే అవైలబుల్ ఉంది. Redmi 9 Prime లో చూసుకుంటే 395 PPI వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. సో దీనిలోనే మనం తెలుసుకోవచ్చు ఫుల్ HD ప్లస్ కి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో Redmi 9 Prime లో మీరు ఏదైనా ఫోటోస్ అలాంటివి చూసినప్పుడు మీకు చాలా మంచి క్లారిటీగా క్వాలిటీ అయితే మంచిగా కనిపిస్తుంది. Realme C15 లో HD ప్లస్ ఉన్నందున మీరు తీసే ఇమేజెస్ చూసే వీడియోస్ కానీ కొంచెం డల్ గా కనిపించే అవకాశం అయితే ఉంది. ఈ రెండు మొబైల్స్ లో బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్లయితే రెండు మొబైల్స్ లో మనం యావరేజ్ బ్రైట్నెస్ అయితే చూసుకోవచ్చు. సో మీరు అవుట్ సైడ్ కానీ ఎండలో కానీ మొబైల్ యూజ్ చేసినప్పుడు మీకు ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఈ రెండు మొబైల్స్ లో కనిపించదు. సో Redmi 9 Prime లో మనకు 400 నిట్స్ వరకే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇదే Realme C15 లో 420 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు అవుట్ సైడ్ ఈ మొబైల్ యూజ్ చేసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ లెవెల్ అయితే మీకు తక్కువే కనిపిస్తుంది ఈ రెండు మొబైల్స్ చూసుకుంటే. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఈ రెండు మొబైల్స్ లో మనకు 4 కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎంట్రీ లెవెల్ బడ్జెట్ లో ఈ 4 కెమెరాస్ అనేది జస్ట్ నంబర్స్ మాత్రమే. సో దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. కానీ వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూసినట్లయితే మనకు Redmi 9 Prime లో మనం చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే చూసుకోవచ్చు. సో ఇది Realme C15 లో సేమ్ ప్రైమరీ కెమెరా చూసుకుంటే సేమ్ 13 మెగాపిక్సెల్ అయితే ఉంది. ఇదే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే మనం బ్యాక్ లో చూసుకోవచ్చు. కెమెరా ఏ మొబైల్ లో బాగుంటుంది అని మీరు అడిగినట్లయితే రెండు మొబైల్స్ లోనూ మీరు యావరేజ్ క్వాలిటీ కెమెరాస్ అయితే చూసుకోవచ్చు. సో డే టైం వరకు మనం అండర్ 10,000 లో ఎలాంటి ఎక్స్పెక్టెడ్ చేస్తామో అలాంటి ఫోటోస్ అయితే చూసుకోవచ్చు. కానీ నైట్ టైం ఈవినింగ్ లో అయితే మనకు చాలా డల్ ఫోటోస్ అయితే చూసుకోవచ్చు. కెమెరా కోసం ఒక మంచి మొబైల్ కావాలి అండర్ 10,000 అన్నప్పుడు అయితే మీకు చాలా డిసప్పాయింట్ అయితే చేస్తుంది. కానీ Redmi 9 Prime లో ఫుల్ HD ప్లస్ ఉన్నందున మీరు తీసే ఫోటోస్ కొంచెం క్లారిటీ అయితే కొంచెం మంచిగా అయితే కనిపిస్తుంది. కానీ మీరు మ్యాక్రో ఫోటోస్ ఎక్కువ తీస్తారు అనే వాళ్ళకైతే Redmi 9 Prime అయితే ఒక మంచి చాయిస్ గా ఉంటుంది. ఎందుకంటే అందులో 5 మెగాపిక్సెల్ వరకు అయితే మ్యాక్రో సెన్సర్ ఉంది. సో మ్యాక్రో షాట్స్ లో కొంచెం మంచి ఫోటోస్ అయితే మనం చూసుకోవచ్చు Redmi 9 Prime లో Realme C15 కంపేర్ చేసి చూసినట్లయితే. సో ఇక ఫ్రంట్ లో సెల్ఫీ కెమెరా కోసం రెండు మొబైల్స్ లోనూ 8 మెగాపిక్సెల్ వరకు అయితే ఇచ్చారు. సో దానిలోనూ మనం సేమ్ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ వీడియో సపోర్ట్ చూసినట్లయితే మీకు రెండు మొబైల్స్ లోనూ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో సో 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో 30 FPS లో మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్. సో ఒక మొబైల్ డిసైడ్ చేసేది అందులో ఉన్న ప్రాసెసర్, అందులో ఉన్న పర్ఫార్మెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో దాని పరంగా చూసినట్లయితే మనకు Redmi 9 Prime లో MediaTek Helio G80 ప్రాసెసర్ 12nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. సో ఇదే Realme C15 లో MediaTek Helio G35 అయితే ఉంది. సో ఈ
ప్రాసెసర్ మనకు 12nm చిప్సెట్ లోనే రన్ అవుతుంది. ఈ రెండు ప్రాసెసర్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గానే వాళ్ళు తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే MediaTek Helio G35 అనేది ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ మాత్రమే. సో MediaTek Helio G80 అనే ప్రాసెసర్ అయితే ఒక మిడ్ రేంజ్ లెవెల్ ప్రాసెసర్. సో అది ఒక పెద్ద డిఫరెన్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ మొబైల్ మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనే దాంట్లో. సో ముఖ్యంగా ఇందులో CPU లో ఉన్న క్లాక్ స్పీడ్ గురించి చూసినట్లయితే మనకు Redmi 9 Prime లో 2 GHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. Realme C15 లో 2.3 GHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న అప్లికేషన్స్ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా స్మూత్ గా అయితే మనకు పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇదే GPU లో ఉన్న ఫ్రీక్వెన్సీ చూసుకుంటే Redmi 9 Prime లో 950 MHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదే Realme C15 G35 చూసుకుంటే 680 MHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉందని మీరు అడిగినట్లయితే సో మనకి గ్రాఫిక్స్ లో అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎక్కువ గేమింగ్స్ ఆడతారు, మొబైల్లో మనకు గ్రాఫిక్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి Redmi 9 Prime అనేది చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్స్ లో అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. సో మీరు PUBG లాంటి గేమ్స్ వదిలేసి ఏదైనా చిన్న చిన్న గేమ్స్ అలాంటిది ఆడినప్పుడు మీకు చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. Realme C15 చూసుకుంటే గేమింగ్ లో ప్రాసెసర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇందులో ఉన్న డిస్ప్లే కూడా మనకు సపోర్ట్ చేయాలి. సో ఫుల్ HD ప్లస్ సపోర్ట్ ఉన్నందున మీరు Redmi 9 Prime లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేసుకోవచ్చు Realme C15 కంపేర్ చేసి చూసినట్లయితే. సో ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. సో బ్యాటరీలో అయితే చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఈ రెండు మొబైల్స్ లోనే ఇచ్చారు. సో అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా అయితే ఉంది. సో మనం ఏ మొబైల్ సెలెక్ట్ చేయాలనే దాంట్లో. సో ఇప్పుడు Redmi 9 Prime లో చూసుకుంటే మనకు 5020 mAh అయితే ఆఫర్ చేస్తున్నారు. Realme C15 లో 6000 హ్యూజ్ బ్యాటరీ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీలోనే మనకు దగ్గర 1000 mAh అయితే డిఫరెన్స్ అయితే ఉంది. దీనికోసం వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫాస్ట్ చార్జర్ చూసుకుంటే రెండు మొబైల్స్ మనకు 18W ఫాస్ట్ చార్జర్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో వాళ్ళు Redmi 9 Prime లో 10W ఫాస్ట్ చార్జర్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. కానీ Realme C15 లో 18W ఫాస్ట్ చార్జర్ బాక్స్ తోనే ఆఫర్ చేస్తున్నారు. సో అది ఒక పెద్ద డిఫరెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో బ్యాటరీలో ఒక బెస్ట్ మొబైల్ అని ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే మనకు Realme C15 అని డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు. సో Redmi 9 Prime మనకు 18W వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో కానీ మనం 18W ఫాస్ట్ చార్జర్ అడాప్టర్ అయితే సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. సో దానికోసం ఒక 600 అయితే మనం పెట్టాల్సి వస్తుంది. సో లాంగ్ టైం యూజ్ చేయడానికి అయితే నాకు ఒక మంచి బ్యాటరీ ఉన్న మొబైల్ కావాలనుకునే వాళ్ళకి Realme C15 ఒక బెటర్ చాయిస్ గా ఉంటుంది. కానీ Redmi 9 Prime లోనూ మనకు తక్కువ బ్యాటరీ అయితే లేదు. సో 5020 mAh అయితే బ్యాటరీ ఇచ్చారు. 10W ఫాస్ట్ చార్జర్ లో 5000 mAh ఫుల్ అవడానికి, 18W ఫాస్ట్ చార్జర్ లో 6000 mAh ఫుల్ అవడానికి సో దగ్గర సేమ్ టైం అయితే తీసుకుంటుంది. ఇదే మీరు 18W ఫాస్ట్ చార్జర్ కొన్నట్లయితే Redmi 9 Prime కోసం ఇంకా కొంచెం ఫాస్ట్ గా అయితే మీకు ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్న సెన్సర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే మనకు Redmi 9 Prime Realme C15 లో ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సర్స్ అయితే చూసుకోవచ్చు. సో 3.5mm జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్, డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్, సో ఇలా అన్ని రకాల సెన్సర్స్ అయితే ఉంది. మనకు ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ Redmi 9 Prime లో ఎక్స్ట్రాగా మనకు IR బ్లాస్టర్ సపోర్ట్ అయితే ఉంది. సో అది Realme C15 లో అయితే లేదు. సో అది ఒక అడ్వాంటేజ్ గా అయితే మనం Redmi 9 Prime లో అయితే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ రెండు మొబైల్స్ తో మనకు Android 10 సపోర్ట్ తోనే రానుంది. సో Redmi 9 Prime చూసుకుంటే MIUI 11 తో అయితే రన్ అవుతుంది. ఇది Realme C15 Realme UI లో అయితే రన్ అవుతుంది. సో Redmi 9 Prime లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ తక్కువ ఉన్నా మనకు యాడ్స్ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంది. సో అది ఒక మైనస్ గా అయితే మనం మాట్లాడుకోవచ్చు. కానీ Realme C15 లో ఆ టెన్షన్ అయితే మనకు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే Redmi 9 Prime మనకు 4GB RAM 64GB వేరియంట్ 10,000 కి అయితే ఆఫర్ చేస్తున్నారు. 4GB RAM 128GB స్టోరేజ్ చూసుకుంటే 12,000 అయితే ఉంది. ఇది Realme C15 లో 3GB RAM 32GB స్టోరేజ్ ఉన్న మొబైల్ 10,000 కి అయితే ఉంది. ఇదే 4GB RAM 64GB వేరియంట్ మనకు 11,000 కి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దేనిలో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉందని ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. సో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ మనకి 10,000 లో అయితే అవైలబుల్ ఉంది Redmi 9 Prime. సో ఈ ప్రాసెసర్ మనం ఆల్రెడీ చెప్పినట్లే ఒక మిడ్ రేంజ్ లెవెల్ ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్ మనకు 10,000 లో అవైలబుల్ ఉంది. సో బెటర్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ మాట్లాడుకున్నట్లయితే కంపల్సరీ Redmi 9 Prime అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఫుల్ HD ప్లస్ సపోర్ట్ అయితే మనకు ఉంది. సో ఇదే మీరు Realme C15 లో 4GB RAM 64GB మనకు 11,000 కి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 11,000 కి మనకు జస్ట్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే ఉంది. సో 11,000 కి HD ప్లస్ డిస్ప్లే అయితే కంపల్సరీ నాట్ అగ్రీ అని చెప్పుకుంటాను. సో నేను కొన్నట్లయితే నాకు 10,000 లో ఫుల్ HD ప్లస్ ఆఫర్ చేస్తే ఎందుకు ఆ మొబైల్ వదులుకుంటా, ఎందుకు నేను HD ప్లస్ డిస్ప్లే ఉన్న మొబైల్ కొనాలి? సో నాకు మంచి ఆఫర్ ఉన్నప్పుడు. ఇదే మీరు Redmi 9 Prime లో ఇంకో మొబైల్ చూసుకోండి, 4GB RAM 128GB స్టోరేజ్ 12,000. సో ఆ మొబైల్ అయితే నేను అసలు రెఫర్ చేయను. సో మీరు 4GB RAM 64GB మొబైల్ తీసుకొని మీరు SD కార్డ్ యూజ్ చేసినట్లయితే Redmi 9 Prime నేనైతే మీకు సజెషన్ చేస్తున్నా. ఇదే Realme C15 ఎవరికి సజెషన్ చేస్తానంటే మీరు Redmi మొబైల్లో ఉన్న యాడ్స్ ప్రాబ్లం అయితే నాకు అసలు నచ్చదు. MIUI లో
ఎక్కువ యాడ్స్ అనేది ఉంటుంది అనుకునే వాళ్ళైతే ఆ మొబైల్ అయితే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు నాకు ఎక్కువ బ్యాటరీ ఉన్న మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి Realme C15 అయితే ఉంది. కానీ 10,000 3GB RAM 32GB స్టోరేజ్ అయితే అస్సలు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో నా వరకు Realme C15 మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఓవర్ ప్రైస్ అని నేను కంపల్సరీ చెప్తా. మీడియాటెక్ హీరో G35 ఉన్న మొబైల్ ఒక 6,000 నుండి 8,000 లోపు అవైలబుల్ వస్తే సరే, దానికి పైన వచ్చినట్లయితే ఆ ప్రాసెసర్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నా. సో మీకు వీడియో ఎలా ఉండిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీకు ఏదైనా ఒక మంచి క్లారిటీ వచ్చిందో, సో మీరు ఏ మొబైల్ కొంటున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలిసి అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా. మీ ప్రకాష్.